బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు మరోసారి కాళేశ్వరం కమిషన్ ను కలిశారు. ఇప్పటికే ఓసారి కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ను కలిసి నివేదికలు అందించిన హరీష్ రావు ప్రాజెక్టుపై మరింత సమాచారం అందించేందుకు సమయం కావాలని కోరారు. హరీష్ రావు అభ్యర్థనకు పీసీ ఘోష్ ఓకే చెప్పడంతో బీఆర్కే భవన్ లో ఘోష్ ను హరీష్ కలిశారు. పీసీ ఘోష్ తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు. ఎస్ లక్ష్మీ దుర్గా, కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్కే భవన్కు చేరుకున్నారు. బీఆర్కే భవన్లో ప్రస్తుతము కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్తో సమావేశమయ్యారు. కాళేశ్వరం కమిషన్కు సంబంధించినటువంటి మరింత సమాచారం ఇవ్వడం కోసము ఆయన అపాయింట్మెంట్ అడిగారు. పీసీ ఘోష్ కమిషన్ అపాయింట్మెంట్ అడిగారు. ఆ మేరకు వాస్తవానికి నిన్న అపాయింట్మెంట్ ఇచ్చారు. నిన్న ఉదయం 11 గంటలకి హరీష్ రావు పీసీ ఘోష్తో సమావేశం కావాల్సింది. కానీ నిన్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కొంత అనారోగ్య సమస్యలతో హాస్పిటల్కి వెళ్ళి వైద్య పరీక్షలు చేపించుకున్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీ కీలక నేతగా ఉన్నటువంటి హరీష్ రావు నిన్న అటెండ్ కాలేను, రేపు అటెండ్ అవుతానని చెప్పి మరోమారు కమిషన్కు అనుమతి తీసుకున్నారు. ఆ మేరకు ఈరోజు 11 గంటలకి హాజరు కావడానికి కమిషన్ అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం హరీష్ రావు బీఆర్కే భవన్లో పీసీ ఘోష్ కమిషన్ ఎదుట హాజరయ్యారు. తనతో పాటు తెచ్చుకున్నటువంటి కొన్ని డాక్యుమెంట్స్ని పీసీ ఘోష్ కమిషన్కు సమర్పించినట్టుగా తెలుస్తూ ఉంది. వాస్తవానికి కాళేశ్వరం కమిషన్ కుంగుబాటు పైన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిన తర్వాత దానిపైన విచారణ కోసము ఒక కమిషన్ని ప్రభుత్వము నియమించింది. ఆ కమిషన్ కాళేశ్వరం పీసీ ఘోష్, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పీసీ ఘోష్ నేతృత్వంలో ఈ విచారణ కొనసాగుతుంది. దాదాపుగా 16 నెలలు పూర్తయింది. ఈ క్రమంలో ఆ ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైనటువంటి ఇటు అధికారుల నుంచి క్షేత్రస్థాయి ఏఈలు, డిఈలు అధికారులు, ఐఏఎస్ అధికారుల నుంచి ఆనాటి ప్రభుత్వంలో కీలక నేతలుగా ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలుగా ఉన్నటువంటి కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ను కూడా విచారించింది. అందులో భాగంగానే హరీష్ రావుని గత నెల 23వ తేదీన జూన్ 23వ తేదీన 115వ సాక్షిగా పిలిచి ఆయన స్టేట్మెంట్ని రికార్డు చేసింది పీసీ ఘోష్ కమిషన్. ఆనాడు దాదాపుగా 20 ప్రశ్నలు వేసి 40 నిమిషాల పాటు ప్రశ్నించింది. ఆ ప్రశ్నలన్నింటికి కూడా సవివరమైనటువంటి సమాధానాలనే హరీష్ రావు చెప్పారు. అందులో ప్రధానంగా అసలు కాళేశ్వరం ప్రాజెక్టుని వాస్తవానికి ప్రాణహిత చేవెళ్ల వద్ద తుమ్మిడిహడ్డ వద్ద నిర్మించాలని చెప్పి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే ప్లాన్ చేసి దానికి పూజ చేసినటువంటి నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో దాన్ని ఎందుకు స్థలాన్ని మార్చాల్సి వచ్చింది, ఆ స్థలాన్ని మార్చాలని చెప్పి ఎందుకు నిర్ణయాన్ని తీసుకున్నారు అనేటువంటి విషయం నుంచి జరిగినటువంటి అన్ని విషయాలకు కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు కావచ్చు, తెచ్చినటువంటి అప్పులు కావచ్చు, చెల్లించేటువంటి విషయంలో కావచ్చు, ఏ నిబంధనలు పాటించారు, తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటికీ కూడా వాస్తవానికి క్యాబినెట్ ఆమోదం ఉందా లేదా అనేటువంటి దాదాపు 20 ప్రశ్నల్ని ఆనాడు కమిషన్ వేశారు. వాటన్నింటికీ కూడా సవివరమైనటువంటి సమాధానాన్ని చెప్పారు. కానీ ఆ తర్వాత ఒక వివాదం చెలరేగింది. అటు ఈటెల రాజేందర్ చెప్పినటువంటి సమాధానాలపైన కావచ్చు, ఇటు హరీష్ రావు చెప్పినటువంటి సమాధానాలపైన కావచ్చు, అన్నింటికీ కూడా ఆనాడు ప్రభుత్వ నిర్ణయం ఏం లేదు. టెక్నికల్ సాంకేతిక నిపుణులు చెప్పినటువంటి నిర్ణయాల మేరకు, చెప్పినటువంటి సూచనల మేరకే, ఇచ్చినటువంటి నివేదికల మేరకే ఆ మేరకు నిర్ణయాలు ఆనాడు ప్రభుత్వం తీసుకుంది. అన్నింటికీ కూడా క్యాబినెట్ అప్రూవల్ ఉందనేటువంటి సమాధానం చెప్పడం పైన కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆనాడు క్యాబినెట్ సబ్ కమిటీలో మెంబర్గా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు అసలు దానికి అప్రూవల్ లేదు, క్యాబినెట్ ముందుకు రాలేదు, క్యాబినెట్ అప్రూవల్ లేదు అనేటువంటి మాటను ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో దానిపైన ఒక విస్తృతమైనటువంటి చర్చ అయితే జరిగింది. ఈ నేపథ్యంలో మరింత ఆ తర్వాత కాళేశ్వరం కమిషను ఈ ముగ్గురు ఆనాటి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వ పెద్దలుగా ఉన్నటువంటి కేసీఆర్ని, ఈటెల రాజేందర్ని, హరీష్ రావుని విచారించిన తర్వాత ఆ తర్వాత ఆనాడు మంత్రిగా పనిచేసినటువంటి తుమ్మల నాగేశ్వరరావు, ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు కమెంట్స్ చేసిన తర్వాత కొన్ని వివరాలని ప్రభుత్వం వైపు నుంచి కోరింది. ప్రభుత్వం కూడా అందుకు సంబంధించినటువంటి కాళేశ్వరం కమిషన్ కోరినటువంటి సమాచారాన్ని అందించింది. ఆనాడు క్యాబినెట్లో తీసుకున్నటువంటి మినిట్స్ కూడా కాళేశ్వరం కమిషన్కు పంపించింది. ఆ డిజైన్లకు సంబంధించినటువంటి వివరాలను కొన్నింటిని పంపించింది. అయితే కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ మాత్రం లేవు, అవి మాయమయ్యాయి, కీలక డాక్యుమెంట్స్ అనేటువంటి సమాధానం కూడా చెప్పింది. ఈ పరిణామాల నేపథ్యంలో మరొక మారు
మరికొంత సమాచారం ఇవ్వడం కోసం తనకు సమయం కావాలని చెప్పి హరీష్ రావు కోరారు. సో ఆ మేరకు ఈరోజు కమిషన్ సమయాన్ని ఇచ్చింది. ఇచ్చినటువంటి సమయం మేరకు ఇప్పుడు హరీష్ రావు చేరుకున్నారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యారు. ఆయనతో మాట్లాడుతున్నారు. తెచ్చినటువంటి డాక్యుమెంట్స్ని కూడా సమర్పించారు. సో మరి కాసేపట్లోనే ఆయన బయటికి రాబోతున్నారు. కాళేశ్వరం కమిషన్ నుంచి బయటికి రాబోతా ఉన్నారు. కార్యాలయం నుంచి బయటకు వచ్చి మీడియాతో వివరాలన్నింటినీ కూడా షేర్ చేసుకోబోతా ఉన్నారు. లక్ష్మీ దుర్గా. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.